హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము గుజరాత్ స్పెషాలిటీ ఖమన్ ఢోక్లా. దీన్ని మనం స్నాక్ గానో లేకపోతే బ్రేక్ఫాస్ట్లో గానో తినొచ్చు. చట్నీతో తినొచ్చు, లేకపోతే సాస్తో తినొచ్చు, లేకపోతే నార్మల్గా తినొచ్చు. మీకు ఎలా ఇష్టం నచ్చితే అలా. సో ఎలా చేసుకోవాలో చూసుకుందామా. నేను ఒక గిన్నె తీసుకున్న, గిన్నెలో వాటర్ వేసుకొని నిమ్మకాయ పిండేసుకొని, ఒక నిమ్మకాయ తీసుకున్నాను నేను. అందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాను. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. దాని తర్వాత చిటికెడ ఉప్పు వేసాను. పెద్దగా ఉప్పు ఎక్కువ అవసరం లేదు ఇందులోకి. దాని తర్వాత బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి తీసేసుకున్నాను. శనగపిండిని ఇలా స్లీవ్ చేసేసి దాంట్లోకి పసుపుని వేసేసి కలిపేసుకున్నాను. ఇందాక చేసుకున్న వాటర్ని ఇందులోకి మనము కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఒక్కసారి కలిపేసుకుంటే గడ్డలు లమ్స్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి ఇలా మనం కంటిన్యూగా ఒక 5 మినిట్స్ దీన్ని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అది బాగా బీట్ అవ్వాలి ఆ పిండి అనేది. నేను ఒక 10 మినిట్స్ దాకా కంటిన్యూగా దాన్ని బీట్ చేస్తూనే ఉన్నాను. బాగా బీట్ చేసిన తర్వాత దీన్ని మనము ఒక 15 మినిట్స్ దాకా పక్కన సైడ్లో పెట్టేసి రెస్ట్ తీసుకోవాలి. మనము రెస్ట్ చేసుకోవాలి, పిండిని కూడా రెస్ట్ ఇవ్వాలి. దాని తర్వాత అందులోకి 1 స్పూన్ ఈనోని నేను యాడ్ చేశాను. ఈ ఈనో వేసిన తర్వాత కంటిన్యూగా ఒక 2 to 3 మినిట్స్ దాకా ఇలా విస్క్ చేస్తూనే ఉండాలి. మనము ఆపకుండా ఆ పిండి అనేది ఆ ఈనోలో బాగా కలిసిపోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేసి ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో నేను ఈ పిండి మొత్తాన్ని అందులో వేసేసి మనం కేక్కి ఏ విధంగా అయితే ఇలా బీట్ చేస్తామో ఆ విధంగానే ఈ గిన్నెని కూడా అలా బీట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న గాలి అనేది వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది బేక్ చేసినట్టే. మనము నేను పెద్ద కళాయి తీసేసుకున్నాను. ఆ కళాయిలో వాటర్ వేసేసి ఒక 2 మినిట్స్ పాటుగా వెయిట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇలా ఒక స్టాండ్ పెట్టేసి ఆ గిన్నెని ఆ స్టాండ్ మీద పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ దాకా మూత పెట్టేసి బాగా అవనిచ్చేద్దాము. అయిన తర్వాత మన డోక్లా అనేది రెడీ అయిపోతుంది. దాన్ని మనం చాక్తోని సన్నగా సైడ్ నుండి కట్ చేసుకుంటూ తీసేసి ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. ఈ విధంగా అవ్వాలి మన డోక్లా అనేది. దీని తర్వాత దీంట్లోకి మనము పోపించుకుంటాము. పోపు కోసం మనము ఒక చిన్న గిన్నె తీసుకున్నాము. అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 సెకండ్స్ దాకా అది 2-3 సెకండ్స్ దాకా అవ్వనివ్వాలి. మరి మాడగొట్టొద్దు. దాని తర్వాత దాన్ని ఆ డోక్లా మీదకి వేసేసుకుంటే మన డోక్లా రెసిపీ రెడీ. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.